ఏపీలో పొగమంచు కమ్మేస్తోంది. గత 4 రోజులుగా విపరీతంగా ఉంది. పొగమంచు కారణంగా పండుగ తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ పొగమంచు కురిసింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పలు ప్రాంతాలు మంచు దుప్పటితో దర్శనమిచ్చాయి. జాతీయ రహదారి 216పై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు కనిపించక కార్లకు సిగ్నల్స్ వేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, ఏలూరు ప్రాంతాల్లో కూడా మొత్తం పొగమంచు అయితే పట్టేసింది. అది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే వరుసగా గత కొద్ది నెలలుగా కూడా పొగమంచు అయితే ఉదయాన్ని తెల్లవారుజామున కురుస్తున్న నేపథ్యంలో ఇది మరింత తీవ్రత పెంచి పగటి ఉష్ణోగ్రతలు తగ్గిస్తూ మంచుతో పాటు చలి కూడా తీవ్రత పెరగడంతో ఈ సంక్రాంతి, కనుమ పండుగలకి ఉత్తరాంధ్ర వైపు వచ్చినటువంటి ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్, విజయవాడ నుంచి ఈ సంక్రాంతి పండుగకి అయితే ఎక్కువగా దాదాపు 70 నుంచి 80% మంది ప్రజలైతే ఉత్తరాంధ్ర ప్రజలే ఉంటారు. వాళ్ళందరూ కూడా పండుగకు రావడం జరిగింది. ఉదయం తిరుగు ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు దట్టమైనటువంటి పొగమంచు అయితే వీళ్ళని ఇబ్బంది పెడుతుందని చెప్పి తెలుస్తుంది. నిన్న కూడా చూసుకుంటే పాయకరావుపేట నియోజకవర్గంలో వరుసగా 4 వాహనాలు కూడా ఈ పొగమంచు వల్ల ఢీకొని ప్రమాదానికి గురైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా దట్టమైనటువంటి పొగమంచుతో పాటు చలి తీవ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి వాతావరణ శాఖ అధికారులు కూడా విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పి ఇప్పటికే ముందుగా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఎక్కువగా ఈ పొగమంచు కురుస్తుంది. దీంతో పాటు అనకాపల్లి జిల్లా, విశాఖపట్నంలో కూడా పొగమంచు తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం 10 అవుతున్నప్పటికీ కూడా రోడ్డు మీద ఉన్నటువంటి పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకి అయితే చాలా తీవ్ర ఇబ్బందులు కూడా ఏర్పడుతున్న నేపథ్యంలో ఇది మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అయితే ఈ ఉదయం ప్రయాణాలు చేసే సమయంలో కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.